నమస్కారాలు. సో మొఘల్ సామ్రాజ్యంలో ధర్మగంట జహంగీర్ పెట్టారు. అదే ధర్మగంట తెలంగాణలో మన కేసీఆర్ పెడతాడు అని అనుకున్నాం మనం ప్రగతి భవన్లో. ఆ ధర్మగంట ఎక్కడ పెట్టాడు అని అంటే మల్లన్న క్యూనిస్లో పెట్టాడు. సో క్యూనిస్లో నేను లీగల్గా చెప్పే ముందల కొంచెం ఇంట్రడక్షన్. క్యూనిస్లో వచ్చే వాళ్ళంతా ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం, అన్ని జిల్లాలు 33 జిల్లాల నుంచి ప్రతిరోజు 200 నుంచి 250 మంది వస్తారు. అక్కడ జరిగేది ప్రతిదీ కూడా లైవే. ఏదైతే క్రైమ్ నెంబర్ 294, క్రైమ్ నెంబర్ 299 వీళ్ళు బుక్ చేశారో దానికి సంబంధించింది కూడా లైవే. అది ప్రజలందరికీ తెలుసు. దాంట్లో పెట్టిన సెక్షన్స్ అటెంప్ట్ మర్డర్, డెకాయిటీ అంటే బందిపోటు దొంగతనం. ఈ బందిపోటు దొంగతనాలు అనేవి బ్రిటిష్ కాలంలో ఉండేవి. బందిపోటు దొంగలు అనేవాళ్ళు ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అది ఒక నడిబొడ్డున ఒక మొత్తం లైవ్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ మీద 395 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరిగింది. నేను పోలీస్ మిత్రులకు చెప్తున్నాను. సో మీరు ఈరోజు ఉన్నదనే అధికారం అడ్డదిడ్డమైన సెక్షన్లన్నీ పెడితే రేపు వచ్చే టైంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళలో డిస్కషన్ పీడీ యాక్ట్ పెట్టాలన్న ప్లానింగ్లో ఉన్నారు. పీడీ యాక్ట్ కానీ పెడితే గౌరవ సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు, మా సీనియర్ అడ్వకేట్స్ మేమందరం కలిసి, ఆధ్వర్యంలో ఉన్న మేమందరం కలిసి డైరెక్ట్ సుప్రీంకోర్టునే మేము అప్రోచ్ అవుతాము. సో మేము అనేది ఒకటే, మేము క్లియర్గా చెప్పదలుచుకునేది ఒకటి, మీరు పెట్టండి కేసులు. ఎలా పెట్టాలి? విమర్శిస్తున్నాడు మల్లన్న. ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగం కల్పించింది. ఓకే, దాంట్లో ఏదన్నా శృతి మించింది, కేసీఆర్నో లేకపోతే ఇంకోళ్ళనో తిట్టిర్రు అన్నారనుకోండి, మీరేం పెట్టాలి? కేసు డిఫమేషన్ కేసు పెట్టాలి, పరువు నష్టం కేసు పెట్టాలి. అదే గౌరవ హైకోర్టు కూడా, గౌరవ అక్కడ ఉన్న జస్టిసెస్, న్యాయమూర్తులు కూడా ఎందుకు ఈ కేసెస్ పెడుతున్నారు, రోజు ఒక పేపర్ వేసినట్టు ప్రతిరోజు ఒక 41A నోటీస్ అన్నకు దాదాపు ఇప్పటికి 90 కేసులు ఉన్నాయి. అదే న్యాయమూర్తులు కూడా ఇటువంటి కేసులు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? అన్న మాట్లాడిన దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెడితే ఎవరైతే స్టేటస్ పెట్టిర్రో ఆయన A1, మాట్లాడిన అన్న A2. ఇటువంటి మీకెందుకు బాధ? ఒకవేళ బాధ ఉంటే వాళ్ళు డిఫమేషన్ కేసు వేసుకుంటారు, వాళ్ళు పరువు నష్టం కేసు వేసుకుంటారు, అది కోర్టులో నిలబడుతుంది. ఇటువంటి ఫాల్స్ కేసెస్ అన్నీ ఒక 90 దాకా ఏంది అంటే అన్నని తిప్పాలి. డిచ్పల్లి, బోధను, హైదరాబాదు, సికింద్రాబాదు, నల్గొండ, ఆసిఫాబాదు అన్నీ. అన్న ఒకటే ఏమనుకుంటాడంటే, ఆసిఫాబాద్లో పెడితే నాతో చెప్పింది, ఆసిఫాబాద్ ప్రజల్ని నేను కలుసుకొని వస్తా అన్నాడు. ఈవెన్ ఇప్పుడు జైల్లో ఉన్నా కూడా ఏదైతే లిఫ్ట్ చేసిరో సమాజం అంతా లైవ్లోనే చూసింది. ఒక్కలన్నా కనీసం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తెలుసు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆయన ఏమన్నాడన్నా, ఏదైనా ఇబ్బంది అయితే నేను ఖచ్చితంగా ఆదుకుంటా అన్నాడు. ఇటువంటి వాళ్ళ మీద కూడా మీరు ఇంత చేసినా, ఎవరైతే ఇంకొకటి ఇప్పుడు ఎంతమంది అయితే అరెస్ట్ అయినరో వాళ్ళంతా కూడా బహుజన బిడ్డలే, వాళ్ళందరూ కూడా బహుజన బిడ్డలే. అన్నమట్టు ఉన్నోళ్ళు ఎవరైతే అరెస్ట్ అయినరో వాళ్ళందరూ కూడా బహుజన బిడ్డలే. ఒకసారి మనం అందరం ఆలోచించుకుందాం. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలకు మనం అవకాశం ఇద్దాం. మీకేమన్నా ఇబ్బంది అయితే మన అడ్వకేట్స్ బృందాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏదైతే మన జరిగిన ఇన్సిడెంట్స్ తోటి చాలామంది అడ్వకేట్స్ మేము సహాయ సహకారాలు అందిస్తాము, ఎవరైనా ఈ ప్రశ్నించే గొంతుకలకు మేము ఎవరైనా ఇబ్బంది పెడితే అని చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్షం అంటేనే సోషల్ మీడియా, ఇప్పుడు వీళ్ళందరికీ మా న్యాయవాదుల తరపున మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మల్లన్నకు
సుదర్శన్కి ఇంకా మిగతా మిత్రులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం అందరం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళకు ధైర్యాన్ని నింపుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ దీన్ని మనం నిరసించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ఓయూ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.